అక్క అమూర్ తల్లి, అమూర్ తల్లి ఆగమ్మా, అమూర్ తల్లి, అమూర్ తల్లి, అమూర్ తల్లి, అమూర్ తల్లి, అమ్మా అమూర్ తల్లి, అమూర్ తల్లి, అమ్మా. అమ్మా. వేషం బాగా గిట్టుబాటు అయ్యింది. ఒరే సుబ్బా, కాసేపు ఇక్కడే ఉన్నావురా, కానుకలు బాగా వస్తున్నాయి. ఇక్కడ కానుకల సంగతి చూసుకుంటే అక్కడ మీ కోడల పరిస్థితి అంతే. అవును కదా. అమ్మో నా కోడలు, దుర్గా మాతాకి జై, దుర్గా మాతాకి జై, దుర్గా మాతాకి జై, దుర్గా మాతాకి జై, దుర్గా మాతాకి జై. మేఘాలలో తేలిపోమన్నది తుఫానుల సాగిపోమన్నది అమ్మాయితో సాగుతూ చెల్లిపి మరీ. ఏమండి, స్పీడ్ అంటే నాకు భయం అండి, కొంచెం స్లోగా పోనివ్వండి. కట్టింగ్ అడిగావు కదే, కట్టింగ్ అడిగావుగా. ఎలా ఉంది కట్టింగ్, బాగుందా? పోరా. అయ్యో నా కోడలు రా. ఏమండి, భయం వేస్తుందండి, ప్లీజ్ అండి. అయ్యో వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళిపోతున్నారా, పోనీరా, తొక్కరా ఎంతవా. ఏమండి ప్లీజ్ అండి, నా కళ్ళు తిరుగుతున్నాయండి. అయ్యో వెళ్ళిపోతున్నారా. అయ్యో అయ్యో, అదుగోరా అదుగోరా. అబ్బా వద్దండి అంటే కుదరదండి. ప్లీజ్ అండి, కళ్ళు తిరుగుతున్నాయండి, అవునా, నాకు భయం అండి. అయితే మనం తిరుగుదామండి. ఇదిగో ఇలా 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 ఇలా. అయ్యో ఇంత దుర్గా మాతాకి జై, దుర్గా మాతాకి జై, దుర్గా మాతాకి జై, జై 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 జై. అయ్యో వద్దురా. అబ్బా స్పీడ్ గా వెళ్ళొద్దండి. అయ్యో ఎవడి స్లోగా వెళ్ళండి. అయ్యో అమ్మయ్యా. అమ్మ మధు, మధు పడిపోయి ఉంటుంది. అమ్మవారు ఇక్కడ. ఇంట్లో ఉండాల్సిన విగ్రహం రోడ్డు మీద ఉందేంటి? ఎవరు తీసుకొచ్చాడు? మధు, అసలు ఈ విగ్రహం ఒరిజినల్లా డూప్లికేటా? అమ్మా, విగ్రహం మాయమైపోయిందేంటి? విగ్రహం ఏమైంది? ఇక్కడే ఉండాలిగా. ఏమండి, ఏంటండి, ఎందుకంత స్పీడ్ గా పోనించారు? నేను కింద పడిపోయానుగా. ఏంటి? అబ్బా ఉండు మధు, అసలు ఇంట్లో విగ్రహం విగ్రహం ఏమైంది మధు? అయినా అసలు ఇంట్లో ఉండాల్సిన విగ్రహం ఉందా లేదా? ఉంటే ఒకవేళ అది ఒరిజినల్లా డూప్లికేటా తెలుసుకోవాలి. పద చెప్తా పద. దిగు. అవును సిరి. చేతు, ఏమిటంత కంగారుగా వస్తున్నావు? విగ్రహం ఉందా?
నా లోపల అక్క లోపల వదినా ఇంట్లో విగ్రహం ఉందా? ఎందుకుండదురా? చెప్తా ఎందుకుండదు. చేతు ఏదో ఉంది అన్నావు కదరా, ఏముంది? ఇక్కడ విగ్రహం ఇక్కడే ఉంది. అంటే నీ భార్యను కాపాడడానికి వచ్చింది నిజమైన దుర్గామాతే అని నమ్ముతావా? బామ్మ, ఆ విషయం నీకెలా తెలుసు? ఏంటండి మీరు ఇంట్లో అమ్మవారి మహిమని అనుమానిస్తే కళ్ళు పోతాయండి. చేసిన తప్పుకి చెంపలు వేసుకొని ఓ 100 గుంజలు తీయండి. గుంజలు తీని గాని లెంపలేసుకుంటా. ఒరేయ్, నేను చెప్పినట్టు చెప్పరా. ఇక మీదట మధుమతి జోలికి గాని పుట్టబోయే నీ బిడ్డ జోలికి గాని పుట్టబోయే నా బిడ్డ జోలికి గాని వెళ్ళను. ఒకవేళ వెళితే నేను నాశనం అయిపోతాను. మామూలు నాశనం కాదు, సర్వనాశనం అయిపోతాను. ఒరే 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 ఒరే, ఇదంతా నేను చెప్పలేదు కదరా. నెక్స్ట్ చెప్తావు కదే, అందుకే ముందు నేనే చెప్పేశా. వస్తా. ఆగండి. ఇంకోసారి నా బిడ్డ జోలికొచ్చారో దుర్గామాత రావడం కాదండి, నేనే దుర్గామాతలా మారి మీ భర్తం పడతానండి. జాగ్రత్త. చచి, చేతు ఆహాహాహా, ఆడపిల్లంటే అలా ఉండాలి. వస్తానే అనసూయ. అనసూయ వస్తాను అనసూయ అనలేదు. అనసూయ ఎప్పుడొస్తుందా అని అంటున్నాను. నువ్వు పైకి పోయినప్పుడు వెంటనే వస్తుంది. చింతాకు పరికలేదు. గుండు పగలగొడతాను. అమ్మయ్య, ఎవ్వరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఎంత చక్కగా మనం వెళ్ళి లాగించేయచ్చు. లాగించేయాలి. ఎక్కడికి రాపోతున్నా? అబ్బా, ఆకలి చంపేస్తుందమ్మా. ఆకలేస్తే నన్ను కూడా తీసుకెళ్ళిపోతావరా? రే, అందరూ రూమ్ లో ఉన్నట్టున్నారు. ఇక్కడున్న పండు ప్రసాదం నేను తింటాను. కిచెన్ లో ఏమేమున్నాయో నువ్వు తినేయిపో. ఈ వేషంలో వెళ్తే ఎవరైనా చూస్తే? అయ్యో, నువ్వు మహిమలున్న పులిస్వామివిరా. చూస్తే అది కూడా మహిమ అనుకుంటారు. వెళ్ళు వెళ్ళు. అలాగే తల్లి. అదేసుకోరా. అలా వెళ్ళు. గబగబగబగబా వెళ్ళు. ఉష్షో. ఉఫ్. అమ్మో, పులి. ఇక్కడేదో అరటిపళ్ళు ఉన్నాయి, ఇది తినేద్దాం. తిండి ఎలాగో లేదు, కనీసం వెళ్ళి తొందరగా అన్న పడుకుందాం పదవే.
కష్టం బాబోయ్. బయటికి వెళ్ళి తినేద్దా. అమ్మా మన పిచ్చి గాని మందులతో అలవాట్లు పోతాయా? అయినా పుట్టుకతో వచ్చింది పుడకలతో పోతాయని పెద్దవాళ్ళు ఊరినే అల్లా. హాయ్ హాయ్. అమ్మో అమ్మో పులి 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 అమ్మో చీ అదవ జీవితం ఎక్కడ కూడా ప్రశాంతంగా లేదు. అమ్మా అమ్మా నేనేం చేయలేదు, పడిపోయాడు. అమ్మో నేనేం చేయలేదు. అబ్బా ఏయ్ ఫేస్ ప్యాక్ వేస్తున్నాను ఉండండి. అబ్బా ఏంటి? ఏమైంది? అబ్బా ఏమండి? ఏమండి? నా అందం చూసి పడిపోయినట్టున్నాడు. యాండి 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 నేను లతనండి. ఏంట్రా ఏమైంది? ఏంటి? ఎక్కడ్రా? పులి ఎక్కడా? అరే ఆ పులి మా వెనకాల తెగ తిరిగేస్తుందిరా బాబు. మన ఇంట్లో పులేంట్రా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏమన్నా వదినా నీ బాలేంటి? కల్లారా చూసాం రా. ఓహో ఊరుకోండి మీరు మీ అనుమానాలు. చెప్పేది నిజంరా బాబు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అరే చైతు, రేపు అమ్మవారిని నిమజ్జనం చేసేస్తే మా ఆకలి బాధ తీరిపోద్దురా. ఆ పులి బాధ తప్పుతుందిరా. రేపు నిమజ్జనం ఎలా చేస్తాను రా? కుదరదు. మా ఆకలి గురించి ఆలోచించరా. ఓకేరా, ఎందుకు ఎక్సైట్ అవుతావు? బీపీ వచ్చేస్తుంది. కూల్ రా, కూల్. సరేరా, మీరు చెప్పినట్టే రేపే అమ్మవారి నిమజ్జనం చేసేద్దాం. ఓకేనా? ఇంకెళ్ళి పడుకోండి. అరే చైతు, 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 చైతు. అరే బద్రి, అది అమ్మా ఆ, కాస్త లేస్తారా తల్లి? ఎందుకురా? మోసి మోసి నడుము వాసిపోయిందమ్మా. ఆ? ఎవరైనా చూస్తారా? ఏంటి నడువునా? నేను ఎవరికి చూపించనమ్మా. ఛీ, చంపుతా. నూరు మూసుకో. మూసానమ్మా. ఏయ్, ఛీ, ముయ్యమన్నది నీ నోర్రా. అలాగే. ఇంతకీ ఈ వేషం నుంచి నాకు ఎప్పుడమ్మా విముక్తి? హ, నా చేతుల్లో లేదురా. మరి ఎవరి చేతిలో ఉందమ్మా? నా చేతుల్లో ఉంది. కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి బయట ట్రాలీ ఆటో తెప్పించాను. అందులో అమ్మవారిని ఎక్కించేద్దాం. ఆటో ట్రాలీ ఎందుకురా? అమ్మవారి నిమజ్జనానికి నాన్నా.
అయ్యో నిమజ్జనమా అమ్మా నిమజ్జనం అంటే నిమ్మకాయని మజ్జిగలో కలిపిస్తారా అమ్మా? కాదురా నిమ్మకాయ కట్టి నీళ్ళలో ముంచేస్తారు. అయితే నేను జంపు. అరే సుబ్బా ఎక్కడికి వెళ్ళావురా? అమ్మో పిరికి వెదవా, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడే. ఇంకా చూస్తారేంట్రా? ఎలా పదండి. అప్పుడే నిమజ్జనం ఏమిటి? నిమజ్జనానికి చాలా టైం ఉంది. ఈ లోపు ఆకలితో మా టైం అయిపోయేటట్టుంది. అందుకే అనుకున్న టైం కంటే ముందుగానే నిమజ్జనం చేయాలని నిర్ణయించుకున్నాం. ఏడ్చా వెధవా, మధ్యలో నిమజ్జనం చేస్తే పాపమర్రా. పర్వాలేదు, పస్తులతో వచ్చిన నరకం కంటే పాపం చేసినందువల్ల వచ్చిన నరకం పెద్దదేం కాదులే. మధుమతి వాయనం తెచ్చుకోవడానికి పుట్టింటికి వెళ్ళింది. అది తిరిగి వచ్చే వరకు విగ్రహం తీయడానికి నేను ఒప్పుకోను. చా, నువ్వు ఒక సుప్రీంకోర్టు జడ్జి, మరి నువ్వు వద్దంటే ఆగిపోవడానికి కోటర్ చేసేత కొట్టాననుకో కోమలోకి వెళ్ళిపోతా. రాగి సంగటి మటన్ కుర్మాతో పెంచిన బాడీ రా ఇది. ఉక్కుతో తయారైన బాడీ రా ఇది. అడుగు ముందుకు వేశారో 6 అడుగుల గొయ్యి వెంటనే మీ అందరికి రెడీ అయిపోద్ది. ఇది మర్యాద రామన్న సినిమాలో విలన్ల రెచ్చిపోతుంది. ఒక తొక్కు తొక్కవే బుజ్జి, ఉక్కో తొక్కో తెలిపోవాలి. ఈ మేకప్ పిచ్చిది నన్నేం చేస్తుందిరా? నన్ను మేకప్ ఇచ్చిదంటావా? అయిపోయావే నిన్ను. ఉక్క ఉల్లిపాయ తొక్క. వదినా నువ్వు సూపర్ వదినా. ఓకుండ్రా వస్తున్నాగండి. నాతో పెట్టుకుంటారా? నాతో పెట్టుకున్నారా? ఇక మీరు అయిపోతారా? ఈసారి నేను తిప్పుతాను. తిప్పుతావా? ఇలాంటి తిప్పుళ్ళన్నీ నా చిన్నతనంలో 100 సార్లు తిరిగానే. రావే చూసుకుందాం బక్కదానా. సరే శిరీష, ఇక నువ్వు చూపించవే ఈ ముసల్దాని పవర్ ఏంటో మనము చూద్దాం. చూసుకుందాం. కాస్త నా మాట వినవే అత్త. అసలే మా కోళ్ళ ఒంగోలుకి ఎత్త. ఏదైనా తేడా వచ్చిందనుకో చిత్తు అయిపోతావు, జాగ్రత్త. రావే ఛాలెంజ్ రా. అది ఎలా ఉంది? శిరీష అత్త అత్త, అయ్యో సై, నేను చెప్తే విన్నావా? ఉక్కు అన్నావు. అమ్మో ఇంకా నయం, మా లతగాని మీద పడినట్టుంటే రోడ్డు రోలర్ కన్నా రాయిలాగా పడి నలిగే పైకి పోయేదానివి. పదన్నా. అత్త మెల్లిగా పైకి లే. దుర్గాదేవి ఉంది, పులేది. మహిమగల పులిస్వామి ఏ అడవిలోకి వెళ్ళింటాడు. ముందు అమ్మవారిని లేపండి. ఒరే దుర్మార్గులారా, నేను మీకు అమ్మన్రా. నిమజ్జనం చేస్తారా నన్ను? అసలే నాకు ఈత కూడా రాదు, సమయానికి మధు కూడా లేదు. అమ్మా తల్లి భవాని, నిజం తెలుసుకుందామని నీ వేషం వేస్తే నేను జలసమాధి అయిపోయేలా ఉన్నాను తల్లి. నువ్వే నన్ను కాపాడాలి తల్లి. రేయ్ చూస్తారేంట్రా? పట్టండి.
ఆగరా ఎలాగో నిమజ్జనం చేస్తున్నాం కదా ఆ నగలన్నీ తీసి మా ఆవిడకి ఇస్తాను. ఆ హుండి మా ఆవిడకిస్తా. అందులో డబ్బులు నేను తీసుకుంటారా? కోట ఓరి పాపాత్ములారా, మీరు బాగుపడర్రా. ఛీ, నా కొడుకుల్ని నేనే శపించుకోవాల్సి వస్తోంది.